హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్. బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్లో మంచి ప్రాపర్టీ ఎక్స్ప్లోర్ చేయడానికి ఇలా మనం మునుగనూరు అయితే రావడం జరిగిందండి. మునుగనూరులో రోడ్ నుంచి సెకండ్ బిట్ అండి, కనిపించేది రోడ్డు పక్కకే మనకు లేటెస్ట్ కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారనమాట. మంచిగా ఉందండి ప్రాపర్టీ. ఈ ప్రాపర్టీ మన సారీ కన్స్ట్రక్షన్ చేసింది. సార్ని అడిగి మొత్తం డీటెయిల్స్ కూడా అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, ఇది లొకేషన్ ఎక్కడ వస్తారు ఒకసారి చెప్తారా మా వ్యూవర్స్ కోసం? మునగనూరు యాదాద్రి నగర్ కాలనీ కింద వస్తుంది. ఓకే, చూస్తున్నా మునుగనూరు యాదాద్రి నగర్ కాలనీ కిందకి అయితే ఈ ప్రాపర్టీ రావడం జరుగుతుందండి. మంచి ప్రాపర్టీ అండి. రోడ్ నుంచి వాకబుల్ డిస్టెన్స్, ఇక్కడికి ఎవ్రీ హాఫ్ అన్ అవర్ కోటి బస్ కూడా అవైలబుల్ ఉంది. మనకు హయత్ నగర్ నుంచి చాలా నియర్ బై అండి, విజయవాడ హైవే నుంచి చాలా నియర్ బై అయితే ప్రాపర్టీ ఉంది. ప్రాపర్టీ డీటెయిల్స్ లోపలికి వెళ్ళి మిగతా కూడా క్లియర్గా తెలుసుకుందాము. సార్, ప్రాపర్టీ ఎన్ని స్క్వేర్ యార్డ్స్ సార్? ఇది 120 స్క్వేర్ యార్డ్స్. 120 స్క్వేర్ యార్డ్స్. ఓకే, డైమెన్షన్ సార్? 24/45. 24/45 డైమెన్షన్స్ అండి. సార్, బిల్డప్ ఏరియా ఉంటుంది? బిల్డప్ 1040 ఫీట్లు, ఒక ఫ్లోర్కి వచ్చేసి ఉంటుంది. ఓకే, 2 ఫ్లోర్లు, గ్రౌండ్ ఫస్ట్ అంటే 2080 ఫీట్లు, 2080 SFT అండి. బిల్డప్ ఏరియా G+1. కింద సార్, కింద డబుల్ బెడ్రూమా సింగిల్ బెడ్రూమా? సింగిల్ బెడ్రూమ్, కింద కార్ పార్కింగ్ ఉంది, పైన డబుల్ బెడ్రూమ్ పోర్షన్. ఉంది సార్. చెప్తున్నారు కదా సార్, వచ్చేసి కింద సింగిల్ బెడ్రూమ్ అంటున్నాడు, పైన డబుల్ బెడ్రూమ్ అంటున్నాడు. ఒకసారి లోపలికి వెళ్ళి మిగతా డీటెయిల్స్ కూడా అన్నీ క్లియర్గా తెలుసుకుందాం. రండి ఒకసారి. సార్, ఇది గేట్ ఎన్ని ఫీట్ గేట్ సార్? ఇది 9.5 ఫీట్లు గేట్. 9.5 ఫీట్ల గేట్ అండి. ఒక ఫార్చునర్ కార్ ఈజీగా లోపల పెట్టుకోవచ్చు. చాలా స్పేషియస్ ఉంది. ఒకసారి మీరు రండి చూడండి. ఈజీగా 2 కార్లు అయితే పార్క్ చేసుకోవచ్చు. అదే విధంగా బండ్లు కూడా పార్కేజ్ చేసుకోవచ్చు. సార్, దీనికి బోర్ వాటర్ ఉందా సార్? బోర్ వాటర్ ఉంది. ఓకే, ఎన్ని ఫీట్ సార్ బోర్? అది 380 ఫీట్లు ఉంది. 380 ఫీట్లు బోర్ వేసినారు. ఓకే, సంప్ ఉందా సార్? సంప్ ఎంత కెపాసిటీ? 10 ఫీట్లు ఉంది కెపాసిటీ. 2.5 లీటర్లు, 2500 లీటర్లు. ఓకే సార్, కింద మీరు ఏంటంటే మనకు సింగిల్ బెడ్రూమ్ అన్నారు, ఒకసారి చూద్దామా సార్? అక్కడ నుంచి రండి. ఓకే, అక్కడ నుంచి వచ్చేద్దాం. చూస్తున్నారు కదా మనం కింద సింగిల్ బెడ్రూమ్. ఫ్యూచర్ లో సెకండ్ కమర్షియల్ బిట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి షట్టర్ పెట్టుకునే అవకాశం ఉంది. ఓకే, చూస్తున్నారు కదండి. దీని కింద మనము కమర్షియల్ కూడా వాడుకోవచ్చు. ఎందుకంటే ఇది రోడ్ నుంచి సెకండ్ బిట్. ఇన్ కేస్ ఇన్ ఫ్యూచర్లో రోడ్ వైండింగ్ అయిపోతే ఆ టైంలో ఈ ప్రాపర్టీ కమర్షియల్ అవుతుంది అన్నమాట. సో మనకు అదే విధంగా దీన్ని బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. లోపలికి వెళ్ళి ఒకసారి చూద్దామండి. ఇది ఒక రూమ్ అన్నమాట. ఇది బెడ్రూమ్ టైప్. ఇన్ ఫ్యూచర్ ఇది కమర్షియల్ అయితే ఇక్కడ మనం షట్టర్ వేసుకోవచ్చు. ఇటు లోపల మనకు హాల్, కిచెన్, పూజ గది. ఓకే, ప్రజెంట్ అయితే దీన్ని మనం బెడ్రూమ్ లా యూజ్ చేస్తున్నామండి. దీంట్లో చూస్తున్న ఫాల్ సీలింగ్, బ్యూటిఫుల్ ఫాల్ సీలింగ్ ఇచ్చినారు. షెల్ఫ్స్, మంచిగా బీరువా ప్రొవిజన్, పెయింటింగ్స్ కూడా చూడండి ఎంత బాగుంది. ఇటు మళ్ళీ విండో కూడా తీసుకోవడం జరిగిందండి. పైన లో రూఫ్ కూడా ఉంది, చూస్తున్నారు లో రూఫ్ కూడా ఇచ్చినారు. ఇదేంటిది బాత్రూమ్. ఇక్కడ ఒక బాత్రూమ్ ఉందండి, రెంటర్స్ కోసం బాత్రూమ్ అయితే ఉంది. ఇది హాల్ అండి, చూస్తున్నారు కదా హాల్. ఇది టీవీ యూనిట్ కోసం మనకు ప్రొవిజన్స్ కూడా ఇచ్చినారు. దీంట్లో కూడా ఫాల్సింగ్, బ్యూటిఫుల్ ఫాల్సింగ్, 4x4 విండో అయితే తీసుకున్నారండి. ఇటు పక్కకే కిచెన్ అయితే తీసుకున్నారు. కిచెన్ ఇక చూస్తున్నారు కదా, మంచి కిచెన్ ఉంది. ఒక చిన్న ఫ్యామిలీకి బాగుంటుంది. సరే, ఈ ఏరియాలో మనకు దీనికి ఎంత రెంట్ వస్తుంది సార్? అందాదా రెంట్కి ఇచ్చుకుంటే రెంట్కి ఇచ్చారా? కింద వచ్చేసాక 7.5 వస్తుంది. వచ్చేసరికి 13,000 వస్తుంది. ఇది 7.5 వస్తుంది అండి. ఇప్పుడు పూజా గది కూడా ఇచ్చినారు చూడండి. పూజా గది ఇచ్చినారు. 100% వాస్తుతో అయితే బిల్డింగ్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఏంటంటే సారీ దగ్గర నుండి కన్స్ట్రక్షన్ చేపించినాడు. సో ఎలాంటి ప్రాబ్లం లేదన్నమాట. ఇక్కడ చూస్తే మనకి కింద బాత్రూమ్ వస్తుంది. కింద బాత్రూమ్ ఒకటి, అంటే గెస్ట్ కోసం ఒక చిన్న బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. ప్లస్ వాష్ ఏరియా అండి. ఇక్కడ మనం వాషింగ్ మెషిన్ కూడా పెట్టుకోవచ్చు. ఆ విధంగా కూడా ఇచ్చినారు. మీకు ఇక్కడ చూస్తున్నారు కదా సంప్, ఇది వచ్చేసి బోర్. ఇక్కడ కూడా ఒక వాష్ ఏరియా అయితే ఇవ్వడం చూస్తున్నారు కదా, ఏమైనా క్లీన్ చేసుకోవడానికి. వాటర్ వచ్చేసి బోర్ వేసినప్పుడు ఒకటి వస్తుంది, డ్రింకింగ్ వాటర్ ఒకటి వస్తుంది, ట్యాంకీ నుంచి కంటిన్యూగా వాటర్ ఒకటి వస్తుంది. 3 ట్యాపులు అట్లా ప్రొవిజన్ చూస్తున్నారు కదా. ఓనరే దగ్గర నుండి కన్స్ట్రక్షన్ చేసినాడు కాబట్టి అంత క్లియర్ చెప్తున్నారండి. మధ్యలో ఎలాంటి బ్రోకర్స్, మీడియేటర్స్ లేరు. సార్ నెంబర్ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంటది. మీరు ఒకసారి వచ్చి సార్ని కన్సల్ట్ కాండి, నెగోషియబుల్ అన్నమాట. అది ఒకసారి పైకి వెళ్ళే ముందు 3 ఫీట్ స్టెప్స్, 3 ఫీట్ స్టెప్స్ అండి. 3 ఇంచెస్, 3 ఫీట్. ఓకే, ఇది 3 ఫీట్ 3 ఇంచెస్, ఇది 3 ఇంచెస్ 3 ఫీట్. చూస్తున్నా కదా. అంటే పైకి వెళ్ళే రైలింగ్ కూడా ఈ జిందాల్ తీసుకున్నారు, జిందాల్ కంపెనీ స్టెయిన్లెస్. ఇప్పుడు మనము బాల్కనీలో ఉన్నాం, చూస్తున్నాం కదా, ఇది బాల్కనీ అన్నమాట. సార్, ఇది సింహద్వారం కదా? సింహద్వారం ఫేసింగ్ ఏంటి సార్?
ఈస్ట్ ఫేసింగ్. ఈస్ట్ వాస్తు ప్రకారం ఈస్ట్ ఉండాలి. ఈస్ట్ ఉండాలని వెస్ట్ ఫేసింగ్ ఇల్లు అయినా కానీ ఈస్ట్ గా మెయిన్ డోర్ పెట్టి సింహద్వారం వచ్చి మన ఈస్ట్ ఫేసింగ్ పెట్టినారు. చూస్తున్నారు కదండి, ఇక్కడ మీకు అర్థమైపోయి ఉంటుంది. వాస్తు ప్రకారం అయితే కన్స్ట్రక్షన్ చేసినారు ప్రాపర్టీ. ఇది ఇండియన్ టేక్ సార్? ఇది ఇండియన్ టేక్. చూస్తే ఇండియన్ టేక్తో మన సింహద్వారం మీద తీసుకొని మంచిగా ఫాల్ సీలింగ్ పైన చూడండి. ఫాల్ సీలింగ్ చుట్టూ అయితే మనకు టైల్స్ ఉన్నాయి. ఈవెన్ డోర్స్ కూడా చూడండి, డోర్స్ కూడా లేటెస్ట్ డిజైన్తోని చాలా మంచిగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఈవెన్ హ్యాండిల్స్ చూస్తున్నారు కదా, గ్లాస్ యూజ్ చేసినారండి. ప్లస్ పక్కకే మనకి ఇక్కడ ఒక వాష్ ఏరియా ఉంది. ఇక్కడ వాషింగ్ మిషన్ కూడా పెట్టుకోవచ్చు. వాషింగ్ మిషన్ కి సపరేట్ ఉంది, ప్లస్ ఇక్కడ కూడా ఉంది. ఇక్కడ కూడా ఉంది. 2 ఉన్నాయి మనకు. చాలా బాగుంది సార్. ఒకసారి లోపలికి వెళ్ళి కూడా మళ్ళీ మిగతా డీటెయిల్స్ చూద్దామండి. ఫస్ట్ ఎంటర్ గానే ఇది హాల్, సిట్టింగ్ ఏరియా. ఇక్కడ వరకు ఏమన్నా పార్టీషన్ కూడా చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ సోఫా వేసుకొని కూడా కూర్చోవచ్చు అండి. చాలా మంచిగా చేసినారు. ఇక మంచి గెస్ట్లు వచ్చినప్పుడు ఇక్కడనే కూర్చోబెట్టాలి. అంటే ఫ్యామిలీ కోసం అటు సపరేట్. ఇది డైనింగ్, ఇది హాల్. చూస్తున్నారు కదా, మంచి ప్లానింగ్ తో కట్టినారండి. ఇదైతే సిట్టింగ్ ఏరియా. మంచి ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. ఇక్కడ మంచి పెయింటింగ్స్ తీసుకున్నారు. ప్లస్ వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా ఒక విండో తీసుకున్నారు, యూపీవీసీ విండోస్. ఇక్కడ మనకు ఆర్చ్ టైప్ కూడా వీళ్ళే మంచిగా డిజైన్ చేసి ఇచ్చినారండి. పైన చూస్తున్నారు కదా, మంచి ఆర్చ్ టైప్ డిజైన్ చేసినారు. ఇక్కడ కర్టన్ వేసుకుంటే ఇది సిట్టింగ్ ఏరియా, ఇది వచ్చేసి హాల్ అన్నమాట. హాల్లో కూడా కంప్లీట్ మొత్తం గ్రానైటే తీసుకున్నారండి, రెడ్ గ్రానైట్. ఇక్కడ కాంప్రమైజ్ కింద మీరు మొత్తం గ్రానైటే తీసుకున్నారు. ఇది టీవీ యూనిట్. ఇక్కడ టీవీ వేస్తే ఇక్కడ దివానా కానీ వేసుకున్నా కానీ కూర్చోవడానికి అవకాశం ఉంటుందని ఇక్కడ ప్లేస్ ఉపయోగం. ఇక్కడ ప్లేసింగ్ కూడా అందుకని మనకి ఇష్టం. పడుకొని కూడా ఎవరైనా ఏజ్డ్ వాళ్ళు ఉన్నా కానీ మనమైనా మంచి రిలాక్స్ పడుకొని చూడొచ్చు. అక్కడ సోఫా వేసి సోఫాలో కూర్చొని కూడా చూడొచ్చు. చాలా మంచి ఫెసిలిటీ ఇచ్చినారండి. ఇక్కడ చూస్తున్నారు కదా, వెంటిలేషన్ ఇక్కడ కూడా ప్రాబ్లం కాకుండా ఒక విండో అయితే తీసుకున్నారండి. పెయింటింగ్ కూడా చాలా బాగున్నాయి. పైన ఫాల్ సీలింగ్ ఒకసారి చూడండి, ఫాల్ సీలింగ్ కూడా లేటెస్ట్ అయితే తీసుకున్నారు. ఇది డైనింగ్ ఏరియా సార్? డైనింగ్ ఏరియా ప్లస్ ఇది వాష్ బేసిన్. ఫ్రిడ్జ్ కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ ఉంది కాదు, అదే ఇది ఇక్కడ వాషింగ్ కోసము, అంటే వాష్ హ్యాండ్ చేసుకోవడానికి. ఇక్కడ ఫ్రిడ్జ్ పెట్టుకోవచ్చు. ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ విండో ఇచ్చినారు. ఒకసారి విండో నుంచి ఒకసారి చూడండి. మెయిన్ రోడ్ అంటారు, చూస్తున్నారు కదా, మెయిన్ రోడ్ సెకండ్ బిట్ అన్నమాట. ఇది రోడ్ నుంచి సెకండ్ బిట్ అండి. ఇన్ ఫ్యూచర్ ఇది కమర్షియల్ ఆప్షన్ ఉంది. చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్కి అయితే ఇస్తున్నారు. ఈ ప్రాపర్టీ ఎవరైతే తీసుకోవాలో అదృష్టవంతులు అనమాట. ఇక్కడ దీన్ని డైనింగ్ పర్పస్ అయితే దీన్ని యూజ్ చేసుకోవచ్చు. పక్కకే మనకు కిచెన్ కూడా ఉందండి. ఇది కిచెన్ అన్నమాట. చూస్తున్నాం కదా, ఇది కిచెన్ కూడా ఎల్ షేప్ కిచెన్ అయితే తీసుకున్నారు. మంచి షెల్ఫ్స్ అయితే నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ తీసుకున్నారు. మనకి ఇక్కడ వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా ఒక విండో తీసుకున్నారు. పక్కకే పూజా గది కూడా తీసుకున్నారు. దీంట్లో కూడా కంప్లీట్ వీళ్ళు ఏంటంటే గ్రానైట్ అయితే యూజ్ చేసినారండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒకసారి మాస్టర్ బెడ్రూమ్కి వెళ్ళి చూద్దాం. మాస్టర్ బెడ్రూమ్కి వెళ్ళే ముందు లెఫ్ట్ సైడ్ మనకు ఒకటి కామన్ బాత్రూమ్ అయితే తీసుకున్నారండి. దీంట్లో కూడా కంప్లీట్ టైల్స్ తీసుకున్నారు, విండో తీసుకున్నారు. ఎగ్జాక్ట్స్ పెట్టుకోవడానికి మనకి ఏంటంటే ప్రొవిజన్స్ కూడా ఇచ్చినారు. ఇది మాస్టర్ బెడ్రూమ్ చూడండి, చాలా మంచిగా ఇవ్వడం జరిగిందండి. చాలా బాగుంది. ఒక విండో తీసుకున్నారు, 4x4 విండో. ప్లస్ పక్కకి మెయిన్ రోడ్ ఇక్కడ చెప్పినాను కానీ మెయిన్ రోడ్ అదే అండి. మెయిన్ రోడ్ నుంచి సెకండ్ బిట్ అనమాట. మంచి ప్రాపర్టీ. పెయింటింగ్స్ కూడా నీట్గా లేటెస్ట్గా తీసుకున్నారు. కలర్ఫుల్గా ఉంది ప్రాపర్టీ. పైన మంచి ఫాల్ సీలింగ్, బీరువా ప్రొవిజన్, షెల్ఫ్స్. బాత్రూమ్ కూడా ఎంత పెద్ద బాత్రూమ్ ఇచ్చినారు. బాత్రూమ్ కూడా చాలా స్పేషియస్ అయితే తీసుకున్నారు. చూసిన పైన టైల్స్ తీసుకున్నారు. దీంట్లో ఎగ్జాస్ట్ ఇచ్చినారు. చాలా బాగుందండి ప్రాపర్టీ. ఒకసారి లైవ్లో వచ్చి చూడండి. చాలా తక్కువ ప్రైస్ చెప్తున్నారు. ప్రైస్ చెప్తే మీరు తీసేసుకుంటారు. చూస్తున్నారు కదా, ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్క టైప్ ఆఫ్ అయితే పెయింటింగ్స్ అయితే తీసుకున్నారు. ఈవెన్ డోర్స్ కూడా చూస్తున్నారు, డోర్స్ కూడా డిఫరెంట్గా మంచిగా తీసుకున్నారండి. నెక్స్ట్ మనం చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాం. చిల్డ్రన్ బెడ్రూమ్కి వచ్చినామండి. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా మాస్టర్ బెడ్రూమ్ లానే పెద్దగా ఉందండి. ప్లస్ దీంట్లో కూడా మంచి విండో అయితే తీసుకున్నారు. చూస్తున్నారు కదా, ఇవన్నీ మెష్ డోర్స్ అండి. మంచిగా యూపీవీసీ విండోస్, మెష్ డోర్స్ ఉన్నాయి, గ్లాస్ డోర్స్ ఉన్నాయి. మనకు చిల్డ్రన్ దాంట్లో ఏంటంటే ఒకసారి పెయింటింగ్ చూడండి ఎంత బాగా తీసుకున్నారు. గ్రీన్గా మంచిగా బర్డ్స్ కానీ లీవ్స్ కానీ చాలా బాగా తీసుకున్నారు. పైన మనం ఫాల్ సీలింగ్ తీసుకుంటే ఎంత డిఫరెంట్గా తీసుకుని చూస్తున్నారు కదా. ఈయనంటే గిటార్ టైప్ అయితే తీసుకున్నారండి. చాలా బాగా తీసుకున్నారు. పైన లో రూఫ్ కూడా ఇచ్చినారు. చూస్తున్నారు, లో రూఫ్ ఇచ్చినారు. మంచిగా ఇక్కడ చూస్తే షెల్ఫ్స్ ఇచ్చినారు. మనకి ఇక్కడ ఏంటంటే మిషన్, ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు. వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ఇది ఒక రూమ్ అయితే ఇవ్వడం జరిగిందండి. చూస్తున్నారు కదా, మన కాలనీలో మంచి కాలనీలో ఉందండి ప్రాపర్టీ వచ్చేసి. ఇక్కడ ఏంటంటే వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా ఇలా ఉండేవాడు గెస్ట్లు వచ్చినా ఇక్కడ నుంచి చూడొచ్చు. ఆ విధంగా అయితే మనకు ప్రొవిజన్స్ ఇచ్చినారు. మంచిగా ఒకసారి చూడండి. చుట్టూ కాలనీ అండి.
చుట్టూ కాలనీ మెయిన్ రోడ్ నుంచి సెకండ్ బిట్ అండి. ప్రాపర్టీ చాలా తక్కువ ప్రైస్ చెప్తున్నారు. ఒకసారి మీరు సైట్ విజిట్ చేయండి, మీకే ఆటోమేటిక్ అయితే ప్రాపర్టీ అయితే నచ్చుతుందండి. ఇప్పుడు ప్రాపర్టీ ఇంత బాగుంది, ఇది అంత ఉంది, మన ప్రైస్ ఎంత అని చెప్పేసి అనుకుంటున్నారు కదా, సార్ని అడిగి ఒక్కసారి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా అడిగి తెలుసుకుందాం. నేను కూడా ఒకటిసారి అన్ని డీటెయిల్స్ చెప్తాం. సో ప్రాపర్టీ మళ్ళీ ఒకసారి ఫస్ట్ ఇక్కడ నుంచి చూడండి. ప్రాపర్టీ మనకు మునుగనూరులో ఉందండి, యాదాద్రి నగర్లో అయితే ఉందండి. ప్రాపర్టీ 120 స్క్వేర్ యార్డ్స్ అనమాట. డైమెన్షన్స్ 24x45 అనమాట. వెస్ట్ ఫేసింగ్ అండి. మనకు ప్రాపర్టీ ముందు 25 ఫీట్ రోడ్ అయితే ఉందండి. దీని డైమెన్షన్స్ మనకు 24x45. దీని ఎస్ఎఫ్టీ 2080 ఎస్ఎఫ్టీ అండి. ప్రాపర్టీ మరి ఎంత ఏంటి అని అడుగుతున్నారు కదా, డీటెయిల్స్లో ఒకసారి సార్ని అడిగే తెలుసుకుందాము. ప్రాపర్టీ అయితే మంచిగా క్లీన్గా మంచిగా చూసినామండి. మంచిగా కట్టినారు. మంచి పెయింటింగ్స్ కానీ, మంచి వాల్స్ కానీ, మంచి ఇవన్నీ విండోస్ కానీ, G+1 అన్నీ అయితే చాలా బాగా నచ్చినాయి నాకైతే. మరి ఇన్ని తెలుసుకున్నాం. ప్రాపర్టీ ప్రైస్ ఎంత అని కూడా తెలుసుకోవడం మెయిన్ కదా. సార్ ఇది ప్రాపర్టీ ప్రైస్ ఎంత అంటున్నారు సార్ మీరు? 94 లక్షలు చెప్తున్నారు. 94 లక్షలు చెప్తున్నారు. సార్ అది ఫిక్స్ ప్రైస్ ఏమన్నా నెగోషియబులా? నెగోషియబుల్లే, అవకాశం ఉంది. నెగోషియబుల్ అంటే దాన్ని నెగోషియబుల్ చేయడానికి సార్ కూడా మనకు ఛాన్స్ అయితే ఇస్తున్నాడు. మీరు ప్రాపర్టీ నచ్చినైతే డైరెక్ట్ సార్ దగ్గరకు వచ్చేయండి. సార్ నెంబరే డిస్ప్లే చేస్తాను. సార్ని కన్సల్ట్ కానీ, సార్ చాలా మంచి వ్యక్తి. సార్ నెగోషియబుల్ చేయడానికి రెడీ ఉన్నాడు అన్నమాట. ఇంకేంటంటే దీని మీద మనకు 80% లోన్ కూడా వస్తుందంట. సార్ చెప్పినట్టు లోన్ కూడా వస్తుంది సార్. ఖచ్చితంగా వస్తుంది. లోన్ వస్తుందండి. ఇది మున్సిపాలిటీ కిందే ఉందండి. హయత్నగర్ చాలా నియర్ బై ఉంది. బస్ ఫెసిలిటీ ఉంది. ఈ ఏరియాకి మనకు నియర్ బై స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్ అన్నీ ఉన్నాయండి. అన్నీ ఉన్నాయి. విజయవాడ హైవేకి చాలా నియర్ బై ఉంది. సో మీరు ఏంటంటే ప్రాపర్టీ వీడియోలో కంటే లైవ్లో చూస్తే మీరు టెంప్ట్ అవుతారు. అంత మంచి ప్రాపర్టీ అండి. సో ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ ఇంకా చాలా ఎక్స్ప్లోర్ చేస్తామండి. మీరు చేయాల్సిందల్లా మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అలానే మన ఇన్స్టాగ్రామ్లో ఫాలో కావాలండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.